హ్యాపీనెస్ అనేది కొనుక్కుందాం అనుకుంటే దొరకదా ఆంటీ. అది మన ప్రవర్తన బట్టి వస్తుంది. అది మీ అమ్మాయికి అర్థమైతే ఈరోజు ఇంత ఇష్యూ జరగదు. అంజలిని బయటికి పంపించామని మన మీద ఎలా విరుచుకుపడుతున్నారో చూడు మమ్మీ. ఇలాంటి మనిషితో ఏం మాట్లాడాలి? అంజలి సరైన మనిషి కాదు బాబు, దారి తప్పిన మనిషి. అంటే అంటే అది తిరుగుబోతు బాబు. అంటే అసలు మీరు అంజలికి కన్న తల్లేనా? ఐమ్ సారీ అంజలి. ఎందుకండి? అదే అతనేదో తెలియక పొరపాటున. పర్వాలేదండి, పొరపాటని అన్నారు కదా, ఏం పర్లేదు. ఎవరైనా అలా పొరపాటు పడ్డం కామనే కదండి. థ్యాంక్ యూ అంజలి. నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అని భయపడ్డాను. నా భార్య చనిపోయాక పాపని ఎలా పెంచాలో నాకు అర్థం కాలేదు. చాలామంది రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. నేనేం మాట్లాడలేదు. బహుశా అందుకే చేసుకున్నాను అనుకున్నారేమో. కానీ నా భార్య జ్ఞాపకాలు మర్చిపోయి ఎలా ఇంకో పెళ్లి చేసుకుంటాను? అది సరే అంజలి, నేను ఎప్పటి నుంచో నిన్ను అడగాలనుకుంటున్నాను. మీ వాళ్ళెవరు? అసలు నువ్వెందుకు మీ వాళ్లకు దూరంగా వచ్చేసావు? నీ గురించి వివరాలు చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకొని నాకు ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు మీ పాపకి నేను ఆయాని, అంతే. అంతకు మించి చెప్పడానికి ఏం లేదండి. సరే, నీకు చెప్పడం ఇష్టం లేదని నాకు అర్థమైంది అంజలి. అంతకు మించి నేను ఇంకేం అడగను. పింకీ విషయంలో నువ్వు కొంచెం సర్దుకుపోవాలంజలి. ఎందుకంటే తల్లి లేకుండా పెరగటం వల్ల పింకీకి బాగా అల్లరి మొండితనం అలవాటయ్యాయి. తన్ని ఇబ్బంది పెడుతుంది. అల్లరితనం లేకపోతే పిల్లల్లో ఎదుగుదల ఉండదండి. ఆ మాత్రం మొండితనం నాకు సరదాగానే అనిపిస్తుంది, కానీ ఇబ్బంది ఉండదు. పింకీ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పింకీ గురించి మీరేం ఫీల్ అవ్వకండి, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ అంజలి. అవును, సైట్ దగ్గరే ఉన్నాను. సైటే చూస్తున్నాను. చాలా బాగుంది. ఉంటాను. మమ్మీ మమ్మీ, బావ కార్లో. చూసావా వాళ్ళిద్దరు కార్లో ఎలా తిరుగుతున్నారు? చూస్తున్నానే. ఏదో పిల్లని చూసుకునే ఆయా అనుకున్నాను గాని ఇలా ఏకంగా కార్లలో షికారుకెళ్లేదాకా వచ్చిందన్నమాట వ్యవహారం. ఇలాగే వదిలేస్తే చివరికి ఏమవుతుందా మమ్మీ? ఏంటి అయ్యేది? నేనుండేది ఎందుకు? నాకు తెలియకుండా ఇంట్లో చీమ చిట్టుకుమన్నా ఊరుకునేది లేదు. దాని మీద నాకు మొదట్నుంచి అనుమానంగానే ఉందే. దాని అందం చందంతో నీ స్థానానికి ఎక్కడ ఎసరు పెడుతుందో అని నాకు భయంగానే ఉంది.
ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకమ్మా? చెప్తానుగా, కళ్ళు మూసుకో ఆంటీ. సరే, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇది? నా ప్రోగ్రెస్ కార్డ్. అవునా? అవునంటీ, చూడండి. మ్మ్. అరే, అన్నింటిలోనూ A+ వచ్చింది. వావ్, అంటే పింకీ గ్రేట్ అన్నమాట. ఎస్ ఆంటీ. నేనెప్పుడు B గ్రేడ్ లోనే ఉండేదాన్ని. ఇప్పుడు A+ గ్రేడ్ వచ్చిందంటే నువ్వు చెప్పావు కాబట్టి వచ్చింది. నేను చెప్పినా సరే నువ్వు బాగా చదివావు కాబట్టి అందుకే వచ్చింది. ఆంటీ, నీకు ముద్దు ఇవ్వనా? ఎందుకంటే నాకు A+ వచ్చింది కదా, అందుకు. ఓకే, కమ్ ఆన్. మ్వా. మరి ప్రోగ్రెస్ కార్డ్ డాడీకి చూపించావా? లేదు. అయితే మరి వెళ్ళి చూపించు. డాడీకి చూపించి డాడీకి కూడా ఒక ముద్దు పెట్టేసిరా. వెళ్ళు. అలాగే ఆంటీ. డాడీ, నాకు ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది. ఐఎమ్ ద ఫస్ట్ క్లాస్. పింకీ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు నేను ఎవరు రమ్మన్నారు? డాడీ, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్. వెళ్ళు బయటికి, గో. పింకీ, ఏమైందమ్మా? పింకీ, 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 ఏంటమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. డాడీ, డాడీ నన్ను కోప్పడ్డాడు. ఎందుకు? నన్ను రూమ్ లోకి ఎందుకు వచ్చావని అరిచి వెళ్ళిపోమన్నాడు. ఊరుకో పింకీ, ఊరుకో, ఏడవకో. డాడీ ఏదో కోపంలో ఉన్నారేమో. నేను మాట్లాడతానుగా, నువ్వేడవకో.
ఊరుకో అమ్మా. పింకీ, ఏడవకమ్మా. అంజలి. సీతమ్మా, అయ్యగారు వచ్చారు, టిఫిన్ పెట్టు. వద్దంజలి, నేను తర్వాత తింటాను. పింకీ ఏది? తను గదిలో ఉందండి. ఏం చేస్తోంది? ఇంకా ఏడుస్తోందా? అంటే రాత్రి పింకీని... మీ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే మర్చిపోవడానికి తనేం పెద్ద మనిషి కాదండి, చిన్నపిల్ల. ఇంకా లోకాన్నే సరిగ్గా అర్థం చేసుకోలేని పిల్ల. మిమ్మల్ని, మీ కోపాన్ని ఎలా అర్థం చేసుకుంటుందనుకున్నారు? అంటే రాత్రి అనుకోకుండా నా గదిలోకి వచ్చి ఫోటోని... పింకీ వచ్చింది ఆ ఫోటోని పడేయటానికో పగలగొట్టడానికో కాదండి. తనకి A+ గ్రేడ్ వచ్చిందని ఆ సంతోషం మీతో పంచుకోవడానికని వచ్చింది. అసలు తప్పంతా నాది. నేనే వెళ్ళి ఆ ప్రోగ్రెస్ కార్డ్ మీకు చూపించమని చెప్పాను. కూతురి గొప్పతనం చూసి మీరు ఆనందపడతారనుకున్నాను, కానీ దానివల్ల పింకీ మనసు బాధపడేలా తిట్లు తింటుందని అనుకోలేదు. రాత్రి నేను అలా చేస్తుండాల్సింది కాదంజలి. ఏంటో నా భార్య జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే తట్టుకోవడం నా వల్ల కాదు. మీ కోపం బయట వాళ్ళ మీద చూపిస్తే తప్పు లేదండి, కానీ పింకీ మీ కూతురు. మీ భార్య మీకిచ్చిన బహుమతి. ఇష్టమైన వాళ్ళిచ్చిన గిఫ్ట్ని ఎవరైనా ఎంత బాగా చూసుకుంటారు? కానీ మీరేం చేశారు చెప్పండి? ఐమ్ సారీ అంజలి. సారీ నాకెందుకు చెప్తున్నారు? పింకీ రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉంది. నేను ఎంతసేపు తనని సముదాయించానో తెలుసా? చనువు తీసుకుని మాట్లాడుతున్నందుకు క్షమించండి. మీ భార్యని మీరు నిజంగా ప్రేమించారా? అదేంటి అలా అన్నావు? అవునండి, మీరు నిజంగా ఆవిడ్ని ప్రేమిస్తే ఆవిడ్ని మీ కూతురులో ఎందుకు చూసుకోలేకపోతున్నారు? మీరు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఎవరికోసం అండి? మీరిచ్చే డబ్బుతో మీ పాపకి ఏం కావాలంటే అవి తెచ్చిపెట్టొచ్చు, కానీ ఆ పసిబిడ్డ మనసుకి కావాల్సిన మనశ్శాంతిని, ప్రేమని మాత్రం ఇవ్వగలిగేది కేవలం మీరేనండి. మీరు నవ్వుతూ పలకరిస్తే అది మీ అమ్మాయి గుండెల్లో ఎంత సంతోషాన్నిస్తుందో ఆలోచించండి. మీకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, కానీ మీ కూతురు దగ్గరకు వచ్చేసరికి అవన్నీ మర్చిపోవాలి. కానీ మీరు బాధపడి ఆ పసి మనసుని గాయపరచటం ఎంతవరకు న్యాయం చెప్పండి? నిజమే అంజలి, నా ప్రవర్తన మీద నాకే కోపంగా ఉంది. పింకీ ఏది? వెళ్ళి సారీ చెప్తాను. లోపలుంది, వెళ్ళి పలకరించండి. హాయ్ పింకీ. ఏంటి, పింకీకి కోపం వచ్చిందా?
అమ్మో, డాడీ మీద ఇంత కోపమే? రాత్రి నన్ను కోపడ్డారు కదా, అందుకే నేను మీతో మాట్లాడను. సారీ రా కన్నా, రాత్రి డాడీ బ్యాడ్ బాయ్ అయిపోయారు. పింకీ మీద కోపడ్డారు. చూడు, ఇప్పుడు డాడీ మంచివాడైపోయారు. పింకీకి సారీ చెప్పడానికి వచ్చారు. మరి పింకీ ఎక్స్క్యూజ్ చేయాలి కదా. పింకీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. అయితే నన్ను ఎప్పుడు కోపడవు కదా? లేదమ్మా. మరి నా ప్రోగ్రెస్ కార్డ్ చూస్తావా? ఓ తప్పకుండా. చూడండి. ఓ A+ గ్రేడ్. మా పింకీ సూపర్. థ్యాంక్ యూ డాడీ. మరి A+ గ్రేడ్ వచ్చినందుకు నాకు గిఫ్ట్ కొనిస్తారా? మా పింకీ అడగాలి గాని ఏదైనా కొనిస్తాను. కానీ నన్ను ఒకసారి హగ్ చేసుకుంటూ కొనిస్తాను. లవ్ యూ డాడీ. లవ్ యూ కన్నా. I'm the first class. పింకీ వెళ్ళి బయటికి గో. అబ్బా, అయ్యో సారీ అండి. లేవండి లేవండి. అయ్యో దెబ్బలేమి తగలే? ఏమరా కళ్ళేమరా దొబ్బరేయా? ఎటు చూస్తున్నావురా? ఎటు చూసి డ్రైవింగ్ చేస్తున్నావు? అరే ఇందులో నా తప్పేముంది? మీరే కదా వెళ్తూ వెళ్తూ సడన్ బ్రేక్ వేశారు. అయితే బ్రేక్ వేస్తే గుద్దేస్తావా? చంపేస్తావా మమ్మల్ని? అరే ఎందుకు చంపుతాను? అయినా మీకేం కాలేదు కదా. కార్లో తిరిగే వాళ్ళకి చూపు నేల మీద ఉండదు. ఏ ఫిగర్ నో తలుచుకుంటూ డ్రైవింగ్ చేసి ఉంటావు. ఏయ్ షటప్, ఏం మాట్లాడుతున్నావు? షటప్ గిటప్ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఐ విల్ కాల్ ద పోలీస్. రేయ్, గుద్దింది కాక పోలీసులకు ఫోన్ చేస్తావా? ఏంట్రా ఏంటి అక్కడ చేస్తావేంట్రా? ఏమ్రా నక్కలు చేస్తున్నావు? రాని వదలండి మిమ్మల్ని. ఎవరో మీరు? సరే
ఏమండి నడు పోదాం. రండి హాస్పిటల్ తీసుకెళ్తాం. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. రండి సార్ హాస్పిటల్కి వెళ్దాం. లేదు లేదు, ఇంటికి వెళ్తాను. అయ్యో ఇలా ఎలా వెళ్తారు? పదండి, మీ ఇంటి దగ్గర నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకెందుకు లేని శ్రమ? పర్లేదు సార్, రండి రండి, మెల్లగా రండి, జాగ్రత్త. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. అయ్యో సార్, మీకు పెద్ద దెబ్బ తగిలినట్టుంది. హాస్పిటల్కి వెళ్తే మంచిది అనుకుంటాను. పర్వాలేదండి, కాస్త రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. సీతమ్మా, అయ్యారు. సీతమ్మ, నువ్వు వెళ్ళి 2 కాఫీ పట్టరా. అలాగే అయ్యా. అయ్యయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? భలే వారండి, సమయానికి మీరు రాకపోయి ఉంటే మరింత గొడవ జరిగి ఉండేది. అప్పుడు పర్మనెంట్గా నేను హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చేది. అమ్మా అంజలి, 2 కప్పులు కాఫీ పెట్టమ్మా. హలో